నమస్తే అమ్మా. నమస్తే నాన్న. మీ పేరమ్మా? నా పేరు శ్యామల. ఇక్కడ ఈ యూసుఫ్గూడలో ఎన్ని సంవత్సరాలే అమ్మా మీరు ఉండబట్టి? మేము ఉండబట్టి 40 సంవత్సరాలు నాన్న. 40 సంవత్సరాల నుంచి కూడా ఇంత ఎండలు లేవు. ఈ సంవత్సరం చాలా ఎండలు ఉన్నాయి. బయటికి రావాలంటే కూడా ఇష్టపడడం లేదు. మార్నింగ్ 6:30కి ఓపెన్ చేసినా కానీ ఫుల్ ఎండలు. మధ్యాహ్నం కూడా గిరాకీ ఏం లేదు. ఇంట్లో కూర్చుంటేనే బెటర్ ఉన్నది. ఈ ఎండలకు అస్సలు రావాలంటే ఫుల్ చెమటలు. అసలు షాప్ ఓపెన్ చేయలేకపోతున్నాం. అట్లా సంగతి ఈ ఎండల వల్ల. ఫుల్ ఎండలు ఎప్పుడు లేవు ఎండలు. ఈసారి మాత్రం చాలా బాగున్నాయి ఎండలు. చాలా అంటే చాలా. మధ్యాహ్నం టైంలో మీరు షాపుల్నే ఉంటారు కదా, ఎవరన్నా పబ్లిక్ కనిపిస్తారా బయట? పబ్లిక్ తక్కువ నాన్న, చాలా తక్కువ. అప్పట్లాగా గిరాకీ లేదు. చాలా డల్ అంటే డల్ ఎండల వల్లనే. ఏ టైంకి వెళ్తున్నారండి మెయిన్గా పబ్లిక్? మార్నింగ్ 6:30 నుంచి మొదలు పెడితే 10 వరకు ఉంటే కష్టం గిరాకీ. ఆ తర్వాత అంతే, ఇంకా 3, 4, 5 వరకు కూడా ఎండనే. 5 దాటిందంటే పబ్లిక్ ఎవరు రారు. ఇక తెరిసే ఉంచాలి కదా నాన్న, బంద్ చేస్తే బాగోదు కదా. తెరిసే ఉంచుతున్నాం ఆ టైంలో. కానీ గిరాకీ అయితే ఏం లేదు. లోపల ఫుల్ కూర్చోలేకపోతున్నాం. చెమటలు విపరీతంగా. అసలు బంద్ చేసుకుంటేనే బెటర్, కానీ ఇక బంద్ చేయడం ఇష్టం ఉండక తెరిచి పెట్టడం సరిపోతుంది. మీరు బయటికి వెళ్తారు కామా, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అసలు చాలా నాన్న, వెళ్ళలేకపోతున్నాము. వెళ్ళినా చెమటలు, ఎక్కడ నాగాలి, దాహము. వాటర్ వాటర్ బాటిల్ ఎంబడే ఉండాలండి. ఎంబడి ఉంటేనే ఏమన్నా కొంచెం దాహం 5 నిమిషాల మట్టుకన్నా మనం తీర్చుకోగలుగుతాం. 40 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇంత వేడిగా అనిపించింది? ఇంత లేదండి, అసలు లేదు ఇంత. ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది, విపరీతంగా. నెక్స్ట్ జనరేషన్లో ఇట్లా నెక్స్ట్ వచ్చే సంవత్సరాలకి ఇట్లా ఉంటే పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం ఇట్లా ఉంటే. అసలు ఇంత ఎండలు రానే వద్దు, కానీ మనం ఏం చేయలేం కదా. అది వాతావరణం ఎక్కువైనా, పబ్లిక్ ఎక్కువ ఈ రోడ్లు అంతా చెట్లు మొత్తం కొట్టేయడం వలన దేని వల్ల? పబ్లిక్ ఎక్కువైనందుకు, ఈ చెట్లు కొట్టేయడం వల్ల, ప్లేస్ లేకపోవడం వల్ల. బిల్డింగులు ఫుల్ అయిపోయినాయి. పిల్లలు తిరగాలన్నా, ఆడుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఈ ఎండలకు అసలు వెళ్ళలేకపోతున్నారు. ప్లేస్ కూడా ఉండట్లేదు నాన్న ఎక్కడ. ప్లేస్ అస్సలు పిల్లలు ఆడుకోవాలన్నా, కొంచెం బయటికి వెళ్తే పిల్లలు ఎక్కడ తప్పిపోతారు అన్నట్టు ఆతృత మనకి. పిల్లలు ఆడుకోనికి ప్లేసే ఉండలేదు ఎక్కడ. కొంచెం గార్డెన్ లాగా ఇక్కడ చుట్టుపక్కల ఉంటే పిల్లలు కాస్తనన్నా సేద తీరుతారు, లేకుంటే కష్టం ఇంత ఎండలు ఉంటే. మా ఏసీ ఉన్న, ఫ్యాన్లు ఉన్న, అసలు మా మనమడైతే అస్సలు పడుకోడు. పండేదే 12:30. అలా 4 సార్లు లేస్తాడు. అమ్మమ్మ చెమట. అస్సలు పడుకోలేడు. పాప కూడా అంతే, లేస్తూ ఉంటుంది చెమట దిక్కించే. మనమైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు బాగా దాహం తాగండి, వాటర్ తాగండి, కొంచెం మజ్జిగ తాగండి అని చెప్తేనే పిల్లలు సేదగా తీర్చుకొని ఉంటారు. కానీ మనం వాటర్ ఇవ్వకుండా ఉంటే పిల్లలకు చాలా ఇబ్బంది. వాటర్ కానీ మజ్జిగ కానీ ఇస్తుండాలి. పిల్లలు బయటికి రాకుండా ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది. మేము ఇక్కడ వెంకటగిరి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కామా, మీరు ఎవరికి ఓటు వేస్తారమ్మా? మేము బీజేపీ అండి. మాకు బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అయోధ్యలో అది రామ మందిర్ కట్టించాడు కదా, అది మాకు చాలా బాగా అనిపించింది. కొంతవరకు కాంగ్రెస్ ఇట్లా ఒక దిక్కు గట్టిగానే పోటీ చేస్తుంది, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. కరెక్టే, కానీ కాంగ్రెస్ అంటే మాకు నచ్చట్లే. బీజేపీ అంటే ఆయన మోదీ ఇప్పుడు మొన్న రామ మందిర్ కట్టించిండు. మళ్ళీ ఇప్పుడు మాకు బీజేపీ అంటే చాలా ఇది. అందుకే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వస్తున్నట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు. ఉన్న 17 సీట్లలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు.